న్యూ ఇయర్ రిజల్యూషన్స్, న్యూ ఇయర్ ప్లానింగ్స్, న్యూ ఇయర్ న్యూ ఇయర్ న్యూ ఇయర్. అసలు ఏంటి న్యూ ఇయర్ తెలుసా? తెలీదా? నేను చెప్తా. న్యూ ఇయర్ అంటే ఏంటి? December 31st నైట్ గడియారంలో 12 గంటలకి గంట కొట్టగానే క్యాలెండర్లో ఇయర్ డేటు మారుతుందబ్బా. నీ లైఫ్లో ఏ మార్పు రాదు. నీ జీవితంలో మార్పు రావాలంటే నువ్వు ముందు మారాలి. న్యూ ఇయర్ నుంచి నేను జిమ్కి వెళ్ళిపోతా, న్యూ ఇయర్ నుంచి నేను ఇది చేస్తా అది చేస్తా అనడం వల్ల జిమ్ ఓనర్కి డబ్బులు మిగులుతాయి, కానీ నీకేం మిగులుతుంది? ఏమీ లేదు. అసలైన న్యూ ఇయర్ అంటే ఎప్పుడో చెప్పనా? నువ్వు ఏ రోజైతే నీ బద్ధకాన్ని పక్కన పెట్టి రేపు అనే పదాన్ని నీ డిక్షనరీలో తీసేసి ఇప్పుడు రైట్ నౌ ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నప్పుడే అసలైన న్యూ ఇయర్. ఏదో ఒకటి చేయండి అబ్బా. జీవితంలో అందరికీ విజయం ఒకటే అడుగులో రాదు. చిన్న చిన్న అడుగులు వేసుకుంటున్న తర్వాతే ఒక విజయాన్ని చేరుకుంటాం. గెలుపుని ఆశించద్దు, ఓటమిని భయపడద్దు. నువ్వు ఓడిపోయావంటేనే ప్రయత్నించావు కదా, ఓడిపో, నేర్చుకో. ఫలితాన్ని ఆశించద్దు, ఎందుకంటే నువ్వు కష్టపడితే ఫలితం రాకుండా ఎక్కడికి వెళ్ళిపోతుంది. సో ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్, న్యూ ఇయర్ ప్లానింగ్స్ ఇవన్నీ పక్కన పెట్టి లైఫ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎందుకంటే ఇలాంటి లైఫ్ని బ్యూటిఫుల్గా లీడ్ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. చాలా మంది ఆటిజంతో సఫర్ అవుతున్న వాళ్ళు, హ్యాండిక్యాప్డ్గా ఉన్న వాళ్ళు చేద్దాం అనుకున్నా దేవుడు చేయనివ్వట్లేదు. మనమందరం బాగానే ఉన్నాం కదా, కాళ్ళు చేతులు అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇంకా ఎందుకు ఏదో ప్లాన్ పెట్టుకుంటాను, రేపటి నుంచి ఫాలో అవుతాను, ఇప్పటి నుంచి ఫాలో అవుతాను అనుకోవడం. ఫాలో అవ్వకు, స్టార్ట్ అయిపో, ఆటోమేటిక్గా సక్సెస్ని చూస్తాం. ఇంకొకటి నాకు తెలియక అడుగుతాను, ఏంటబ్బా ఈ న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అంటే? నువ్వు ఈ సంవత్సరం అంతా బద్ధకంగా కూర్చుంటావు, న్యూ ఇయర్ రాగానే నీకు జ్ఞానోదయం అవుతుందా? మరి ఇయర్ అంతా ఏం చేసావు, ఏం సాధించావు? December 31st నైట్ అసలైన న్యూ ఇయర్ అంటే ఏంటంటే, ఒక బుక్ పెట్టుకో, రాసుకో. నువ్వు ఈ ఇయర్ ఏమేమి నేర్చుకున్నావు, అసలు ఏం సాధించావు, ఏం చేయాలనుకుంటున్నావు, లైఫ్ మీద నీ గోల్ ఏంటి, నువ్వు ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు. ఇప్పుడు ఎవరైతే 20sలో బిట్వీన్ 30sలో ఉంటారో ఈ రోజులన్నీ సాఫీగా బాగానే ఉంటాయి. అసలైన జీవితం ఎప్పుడు స్టార్ట్ ఉందో చెప్పనా? 35. నీకు 35 రాగానే అంతా చేతులు మారిపోతాయి. మన పేరెంట్స్ ముసలోళ్ళు అయిపోతారు. ఇంకా పేరెంట్స్ మీదే బతుకుతావా? సిగ్గనిపించట్లేదా? కమ్ అవుట్. నువ్వు ఏదైతే ఒక సర్కిల్ పెట్టుకున్నావో, ఒక బౌండరీస్ గీసుకున్నావో, ఈ హ్యాపీ లైఫ్, పార్టీయింగ్, పబ్బింగ్ కల్చర్, క్లబ్బింగ్ కల్చర్ ఇదంతా నీకు జీవితకాలం ఉండదు. ఈ యవ్వనం గురించి మాట్లాడదామా? అందరూ ముసలోళ్ళు అయిపోవాల్సిందే. సో నువ్వు నీ కాన్సన్ట్రేషన్ ఏదో పక్కోళ్ళ లైఫ్ మీద పెట్టే కన్నా నీ లైఫ్ మీద పెట్టుకో. మంచిగా కాన్సన్ట్రేట్ చేసుకో, ఒక ప్లాన్ పెట్టుకో. ఇక నుంచి అయినా నెక్స్ట్ న్యూ ఇయర్కి అమ్మయ్య ఈ ఇయర్ నేను ఇది చేశాను రా అని ప్రశాంతంగా కూర్చుని మాట్లాడుకో. చెప్పాను కదా, న్యూ ఇయర్ అంటే Jan 1st ఒక్కరోజే కాదు, ప్రతి సంవత్సరం, ప్రతి రోజు, ప్రతి నెల కొత్తగా ఉండాలి. అంటే నువ్వు కొత్తగా ఉండాలి. నేర్చుకో, కష్టపడు, జీవితంలో పైకి రా. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే, నువ్వు డబ్బులు సంపాదించుకున్నా, నీ వెనకాతల ఎంతో డబ్బున్నా, నీ హెల్త్ బాగాలేదనుకో, నీ ఆరోగ్యం బాగోకపోతే ఇంక జీవితంలో ఏదీ లేనట్టే. ఈ జంక్ ఫుడ్, వెస్ట్రన్ ఫుడ్, ఈ ఫుడ్, ఆ ఫుడ్ అన్నీ పక్కన పెట్టండి. అట్లీస్ట్ ఇంట్లో అమ్మ చేత్తో వంటని రోజుకి ఒక్కసారైనా తినండి. నువ్వంటే బాగానే ఇంట్లో తింటున్నావు, మేము హాస్టల్స్లో ఉంటున్నాము, పీజీలో ఉంటున్నాము, మరి మేమేం చేయాలి అంటే, ఎక్కడన్నా ఒక ఓవెన్ పెట్టుకోవచ్చు, ఒక స్టవ్ పెట్టుకోవచ్చు. మన చేత్తో మనం వంట వండుకుని తింటే ఆరోగ్యం ఎక్కడికి పోకుండా మనతోనే ఉంటుంది. సో ఈ చెప్పిన పాయింట్స్ అన్ని జాగ్రత్తగా తీసుకోండి. అందరూ తీసుకోకపోయినా కొంతమంది అన్నా తీసుకొని ఫాలో అవుతారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇవన్నీ విన్న తర్వాత మీ మూడేమైనా స్పాయిల్ అయిందేమో, కానీ ఏం చేస్తాం, ఇవన్నీ రియల్ ఫ్యాక్ట్స్ కదా. ఇలాంటి ఫ్యాక్ట్స్తో రోజు మీ ముందుకి వస్తూనే ఉంటాను. ఇవన్నీ చూడాలి అంటే ఎలా? మరి కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని వెంటనే క్లిక్ చేసేయండి. ఇలా వీడియోస్ పెట్టగానే అలా మీ ముందుకు వచ్చేస్తాయి.